అయితే కాంగ్రెస్ సంబంధించి వాళ్ళేమంటున్నారంటే బడ్జెట్ సమావేశాలను డిస్టర్బ్ చేయడం, డైవర్ట్ చేయడం ఆహ్, కేవలం బీఆర్ఎస్ ప్లానే. అంటే ఎలాగో 2 ఎలక్షన్‌లో ఓడిపోయింది. ఇప్పుడొచ్చే లోకల్ బాడీ ఎలక్షనే టార్గెట్‌గా అప్పుడన్నా ప్రజలు గుర్తిస్తారేమో, ఇట్లనైనా చేస్తే అనే ఆ ఒక సింపతి కోరుకోవడానికి లేకపోతే గెయిన్ చేయడానికి మంచి మంచి పథకాలు మేము పెడుతున్నాము. ఇట్లా స్కిల్ వర్సిటీ ఓపెనింగ్‌లు గాని, రైతు రుణమాఫీని ఓర్చుకోలేక ఈ విధమైన నాటకాలు ఆడుతున్నారు. ఈ విధమైన డ్రామాలు ఆడుతున్నారని ఆహ్, వాళ్ళంటున్నారు. కాంగ్రెస్ పార్టీ. దీనికి మీరేం ఇప్పుడు రమేష్ గారు ఒక్క పథకం కొత్తది చెప్పండి వాళ్ళు తీసుకొచ్చింది. రైతు రుణమాఫీ. ఇదేం అది కొత్త పథకం కాదు కంటిన్యూ. గదా! రైట్. మేము ఆనాటి ఇంతకుముందే చెప్పాను నేను లెక్కలు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటిసారి 16,000 కోట్లకు పైన, సెకండ్ సారి 19,000 కోట్లకు పైన రుణమాఫీ చేసినాం మేము ఆనాడు. అవును. ఇంకొంత ఒక 5, 6 వేల కోట్లు ఉండే అలా ఎన్నికల కోడ్ చేయడం వల్ల మేము చేయలేకపోయినాం. అది కొత్త పథకం కాదు గదా! మీరు తీసుకొచ్చింది. రైతు బంధు మేమిచ్చిందే మీరిత్తలేరు. ఎగ్గొట్టిండ్రు. పేరు మార్చినా కూడా మీరిచ్చిన ఇంతవరకైతే పడలే. మీరిచ్చిన ఏ పథకం గూడా మీరు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చింది హామీ. మేము అడిగిందేంది? మీరు 100 రోజుల టైం అడిగింది మీరే. ఆ 100 రోజులు దాటింది. ఆ 6 గ్యారంటీలో ఉన్న 13 అంశాల సంగతి ఏమైంది? రైట్. మీరు ఇస్తారన్న మహాలక్ష్మి పథకంలో ఇలా రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది ఆడబిడ్డలు ఎప్పుడు నువ్వు నెలకు 2,500 ఏత్తవా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అడుగుతా ఉన్నారు క్వెషన్ ఇలా గ్రౌండ్‌లో. నువ్వు ఆనాడేం చెప్పినవు ఎన్నికల ముందు? అవ్వా నీకెంత పెన్షన్ వత్తాంది? 2000 ఇగో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వత్తది. డిసెంబర్ 9 నుంచెల్లి 2000 4000 చేస్తామని చెప్పింది. ఈ ముఖ్యమంత్రే కదా! రైట్. మరి ఇలా 4000 అయిందా? అది కూడా 6 గ్యారంటీల్లో భాగంగానే ఉన్నది కదా! 2000 4000 చేసినవా? చేయలేదు కదా! 4000ను దివ్యాంగులకు 6000 చేసినవా? చేయలేదు కదా! చదువుకున్న ప్రతి అమ్మాయికి స్కూటీ కొనిత్తా అన్నావు. కొనిస్తున్నావా? జాబ్ కార్డ్ పేరు మీద 5,00,000 విద్యా భరోసా వచ్చిన కార్డ్ 100 ఇస్తా అన్నావు. రోజుల్లోనే హామీలు నెరవేరుతాయనే ఇవి విధంగా. 100 రోజులే నేను మిగతాయి అంటలేను. ఆ! 400 20. 420 హామీలు ఇచ్చిర్రు మీరు. 420 గురించి పక్కన పెట్టండి. మీరు 100 రోజుల్లో చేస్తా అన్న 6 గ్యారంటీల్లో భాగమైన 13 అంశాల గురించే అంతే. చెప్పేది. వేరే అంశం మాట్లాడతలేం. ఆ 13 అంశాలకు సంబంధించి మీరు బడ్జెట్‌లో ఏం కేటాయించిండ్రు? దేనికేం కేటాయించిర్రు? పెన్షన్ గురించి ఒక నయా పైసా కేటాయించలేదు. అంటే పెన్షన్ ఇవ్వరు అని అర్థమైపోయింది. 2000, 4000 చేస్తా అన్నారు మీరు డిసెంబర్ 9కే. ఇలా ఆగస్ట్ అయిపోయింది 8 నెలలని దాని గురించి చర్చ లేదు. పోనీ ఈ సంవత్సరం అంతంలో ఎక్కడైనా చేస్తారా అంటే బడ్జెట్‌లో రూపాయి పెట్టలేదు. గుండు సున్నా. 4000 పెన్షను వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్స్‌కు వీళ్ళందరికీ ఇస్తారన్న 2000, 4000 గుండు సున్నా. హ్మ్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ 2500 ఇస్తా అన్నారు. 6 గ్యారంటీల్లో భాగమే అది కూడా. దానికి కూడా గుండు సున్నా. ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇవి కాకుండా రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తా అన్నావు. దానికి గుండు సున్నా. రూపాయి పెట్టలేదు. గతంలో ఇస్తా అన్న రైతు బంధు ఇస్తా అన్న 12,000కే గతి లేదు ఇప్పటి వరకు. ఆగస్ట్ వచ్చింది. కొనసాగిస్తా ఆ! దానికే గతి లేదు. ఇప్పుడు రైతు భరోసాకు 15,000 ఇయ్యాలి కదా! మళ్ళీ. దానికి గుండు సున్నా. వ్యవసాయదారులకు ఇస్తా అన్నావు. కౌలు వ్యవసాయం రైతులకు చేసుకునే వాళ్ళకి ఇస్తా అన్నావు. దేనికి రూపాయి పెట్టలేదు. గుండు సున్నా. నువ్వు ఇస్తా అన్నది ఏంటిది? ఒక్కటి ఏం చెప్తా ఉన్నారంటే మేము మహిళలందరికీ బస్సు ఫ్రీ ఇస్తా అన్నాం. అది మీ కండ్లమంట అంటున్నారు. మా కండ్లమంట కాదు. మీరు బస్సు ఫ్రీ పేరు మీద ఇలా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దానికి మీరు ఏం పాలసీ తీసుకొచ్చిర్రు ఈ బడ్జెట్‌లో కొత్త పాలసీ? అంటే ఈ ఆటో టాపిక్ మీద కార్మికులు దాదాపుగా ఇప్పటి వరకు 50 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. ఉపాధి లేక కరువైపోయింది. మరి దానికి కొత్త పాలసీ ఏమైనా తీసుకురావాలి కదా! మీరే అన్నారు కదా! సంవత్సరానికి ఏదో 12,000 10,000 ఇస్తారు. సంవత్సరంకి ఇత్తా అన్నది గతి లేదు ఇప్పటి వరకు. వారికి అసలు ఏదైనా ఉపాధి మార్గం చూపించడానికి ఏమన్నా మార్గం ఏమన్నా వెతికినరా అంటే అది కూడా లేదు కదా! పోనీ ఈ బస్సులన్నా ఉన్నాయా అంటే ఆ బస్సులను కూడా మీరు పెంచలేకపోతా ఉన్నారు. ఉన్న బస్సులను కూడా పెంచలేకపోతా ఉన్నారు. దాంట్లో ఇంకా తగ్గిచ్చిర్రు. కొత్తగా ఇప్పుడు లగ్జరీ బస్సులు పెడతా ఉన్నారు. లగ్జరీ బస్సులలో ఈ పాస్ చెల్లది. మీరు ఇస్తాన్న ఫ్రీ బస్ కాదు. ఓన్లీ ఎక్స్‌ప్రెస్‌కో, ఆర్డినరీకే. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ తగ్గిస్తుండ్రు. లగ్జరీ పెంచుతా ఉన్నారు. ఒక స్ట్రాటజీ అన్నమాట. లగ్జరీ పెంచుతా అంటే లగ్జరీలో పనిచేయదు కదా! నీ అది ఆధార్ పనిచేయదు. కార్డ్‌తోటి పెట్టుకొని పోయి ఫ్రీ బస్ పనిచేయదు కదా! ఇప్పుడు లగ్జరీ బస్సులు పెంచుతా ఉన్నారు మొత్తం. ఇప్పుడు దాంట్లో కూడా కొత్తగా మినీ బస్సులని, ఆ బస్సులని తీసుకొస్తా ఉన్నారు. సో, కాబట్టి అన్నిటిని కూడా కటింగ్ మాస్టర్ అయిపోయిండు ముఖ్యమంత్రి గారు. అన్నిట్లో కటింగ్ పెట్టడమే. రైతు రుణమాఫీలో కటింగ్ పెట్టడమే, బస్సు ఫ్రీలో కటింగ్ పెట్టడమే, 200 యూనిట్ల కరెంటులో కటింగ్ పెట్టడమే, లే ఈ గ్యాస్ దాంట్లో గ్యాస్ పథకంలో కటింగ్ పెట్టడమే.
అన్ని కటింగ్ మాస్టర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. అంటే చివరిగా ఒక అంశం మీద మాట్లాడదాం. రాష్ట్రంలో నిర్బంధ పాలన జరుగుతుంది, లేదా నిరసనల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడ ప్రశ్నించినా అటు అసెంబ్లీ సీన్స్ కూడా చూసినాం మనని, ప్రతిపక్ష నాయకులను ఏమాత్రం గౌరవం లేకుండా. అలాగే బయట ముఖ్యంగా సరే రాజకీయ పరంగా కొన్ని కక్ష సాధింపు చర్యలు అనుకున్నా కూడా బయట విద్యార్థులు, నిరుద్యోగులు, ఇంకా మెయిన్ వీళ్ళ మీద పోలీసుల ఆగడాలని కొంతమంది, నేను ఇవాళ మార్నింగ్ కొంతమంది విద్యార్థులు నడితే ఇట్లుందన్న పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మొదట్లోనో ప్రజాపాలన తీసుకొస్తున్నాం, ప్రజాపాలన. ప్రగతి భవన్ మొత్తం అవి గేట్లు తీసి పడేసినాం. దానికి బీసీ నాయకుడు పూలే భవన్గా పేరు పెట్టి ప్రగతి భవన్లో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, 20 అక్కడనే అందుబాటులో ఉంటాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పిండ్రు. ఏమైంది ప్రజాపాలన మొత్తం? ఇలా చులకన పాలన అయిపోయింది. ప్రజలలో చులకన పాలన అయిపోయింది ప్రజాపాలన. మీరు ప్రగతి భవన్ పేరు మార్చిండ్రు, కానీ మీరు మారలేదు. ఆనాడు ఒకరోజు ఒక గంట సేపు ముఖ్యమంత్రి గారు ఆ అప్లికేషన్లు తీసుకున్నాడు. స్టార్టింగ్ డే ఆ తర్వాత దానికి పత్త లేదు, ఒక మంత్రి లేడు, ఒక కథ లేదు. దానికి ఒక ఆఫీసర్ని వేసారు, అవుట్ సోర్సింగ్లో కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టారు. అదేదో ముక్కుబడిగా నడుస్తూ ఉన్నది అక్కడ. నువ్వేం చెప్పినావు ఆనాడు? మాకు స్వేచ్ఛ కరువైంది నాడు ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పినావు. మొన్నటికి మొన్న మేధావులు ఒక సభ పెట్టుకుంటానంటే పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. రైట్. అదేవిధంగా ఇలా ప్రశ్నిస్తే అనేక మంది సోషల్ మీడియా ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతా ఉన్నారండి. రైట్. సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించే యొక్క వాతావరణం లేదు. వాతావరణం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. భయపడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరి మీద కేసు పెడతారు, మాట్లాడితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడినా కదా, నేను రోజు మాట్లాడుతూ ఉన్నాం కదా, వాసుదేవ్ రెడ్డి ఎక్కడ దొరకాలి, ఎక్కడ దొరుకుతుంది అని, లీక్ పాయింట్స్ ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో ఆ వీక్ పాయింట్స్ని దొరకబట్టాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఇదే స్ట్రాటజిక్గా పెట్టుకున్నది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. సో ప్రశ్నించే గొంతులన్నిటి కూడా నొక్కేసేది. చివరికి జర్నలిస్టులను, ప్రజల పక్షాన కొట్లాడే జర్నలిస్టుల పైన కూడా కేసులు నమోదు చేసారు. ఎంతమంది జర్నలిస్టులు దాడులు చేసారో మనం చూసినాం. రీసెంట్గా చూసినాం. ఇప్పుడు కరెంట్ అత్తలేదని చెప్పి ఎవరన్నా ట్వీట్ చేస్తే ఆ అక్కడ ట్వీట్ కూడా తొలగించవా లేదా అని చెప్పి అక్కడ ఉన్న ఏఈలు, డిఈలు వాళ్ళని ప్రెషర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు ముందేమో ట్విట్టర్లో ఏదైనా సమస్య పెడితే స్పందన వచ్చేది, ఓకే అని చూస్తాం. డెఫినెట్లీ మీరు మంచి ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు స్వయంగా ఆయననే ట్వీట్ చేస్తే వెంటనే ఆఫీస్కు మళ్ళా ట్వీట్ చేసి అసిస్టెంట్ ఇచ్చేస్తాడు. అసిస్ట్ చేసి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసేది. కానీ ఇలా ఈ ప్రభుత్వంలో ట్వీట్ చేస్తే, ప్రశ్నిస్తే గొంతు నొక్కడం, ప్రశ్నిస్తే జైలుకి వెళ్ళడం, కేసులు పెట్టడం, దబాయించడం, పోలీసులతోటి నెట్టివేయడం, కొట్టివేయడం, అక్రమంగా కేసులు బనాయించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సో ఒక్క దాంట్లో కాదు, అన్నిట్లో వైఫల్యమే. ఈ ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో మొత్తం వైఫల్యాలే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి విజయాలు ఎక్కడ కనిపిస్తలేదు.